శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 27 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా కావచ్చండి మీకు ఆపదల నుంచి అయితే గట్టేస్తుంది. రేపటి రోజున ఏది ముఖ్యమో ఏది ప్రమాదకరమో ముందుగానే తెలుసుకొని మీ జీవితము ఒక కొత్త దిశలోకి వెళ్ళేలా చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది కేవలము ఒక వీడియో కాదండి, రేపటి రోజున మీకు వచ్చే భవిష్యత్తులో మీకు దారి చూపే మార్గం అనమాట. ఇక ఈ రాశి వరకు ప్రత్యేక రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. అంటే వారు బోధకులు, జాగ్రత్తగా మరియు శ్రద్ధగా ఇతరుల మాటలు వినేవారనమాట. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులపై వారు కట్టుబాటు అత్యంత ఎక్కువగా దూరం ఉన్న ఎంత త్యాగం అవసరమైతే చేసేవారే. కానీ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, చిన్నపిల్లలపై ప్రేమ ఇలా ప్రవర్తించడము వీరి స్వభావంలో ప్రత్యేకత అండి. అదే కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కనుక ఈ రాశి వారికి తమ బాధలను ఎవరితో కూడా పంచుకోకుండా నలిగిపోవడమే కాక ఆ బాధలను మనసులో దాచుకుంటారు. ఇది వారి బలమైన కానీ కొంతమందికి తెలుసుకోలేని వైశ్యం. ఇక ఈ రాశి వారికి స్వభావం, సాహసము మరియు ప్రేమతో కూడిన ఈ వ్యక్తిత్వము వారికి మాత్రమే కాదండి, చుట్టూ ఉన్న వారికి కూడా ప్రేరణగా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగల బలమైన మనసు కలవారు. ఒక్కసారి కానీ ఈ రాశివారు ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే దాన్ని చివరి వరకు పూర్తి చేసే శక్తి వీరిలోనే ఉంటుందన్నమాట. వారు నమ్మకాన్ని ప్రాణం ఇస్తారు, స్నేహాన్ని హృదయంతో గౌరవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు లోతైన గౌరవం చూపించి కుటుంబం యొక్క బాధ్యతలను ఎంత కష్టమైనా సరే బాధ్యతగా భుజం మీద వేసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచే కష్టపడి సాధించిన ప్రతి పనిని జీవితంలో ఒక గర్వకారణంగా భావిస్తారు. ధనానికి విలువ తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా వాడడము, వ్యర్థంగా ఖర్చు చేయకపోవడము వీరి యొక్క సహజ స్వభావం. ఇక ఈ రాశి వారు ఎవరిని బాధ పెట్టకుండా శాంతంగా, స్థిరంగా తమ మార్గంలో ముందుకు సాగే దృఢమైన ఆత్మలు ఈ రాశివారు. భాగ్యం తమ చేతిలోనే నిలుపుకోవాల్సిన అవసరం తెలుసు. ఇది ధనలక్ష్మి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కాదండి, కానీ వారు ఎక్కువగా బయటపడ్డ వ్యక్తులకి ఎక్కువగా విలువిస్తారు. ఇంట్లో ఉన్న ప్రియులకి కొంత తగ్గినట్లుగా ప్రాధాన్యత ఇస్తారు. ఇది వారి సహజ మంచితనమే. కానీ ఇలాంటి ఆలోచనలు కొంతమేర ఇంట్లోని సంబంధాలకు ప్రభావం చూడవచ్చు అనమాట. బయట వాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో వాళ్ళని లేనిపోని మాటలంటే ఎందుకు ఒప్పుకుంటారండి? ఏమాత్రం కూడా ఇంట్లో మనకున్న గౌరవం కూడా పోతూ ఉంటుంది అనమాట. అందరినీ సరిసమానంగా చూసినప్పుడే మనకంటూ ఒక విలువ అనేది ఉంటుంది. ఇంట్లో వాళ్ళని ఒకలాగా బయట ఒకలాగా ఎప్పుడు చూడకూడదు. మన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందుకే వారి ప్రేమ, మమకారము, కుటుంబ బంధాలను కూడా సమతుల్యంగా పరీక్షించుకోవడం అవసరము. ఈ రేపటి రోజున మన సమాజంలో రక్త సంబంధాలు చాలా విలువ కోల్పోతున్నాయండి. బంధువుల మధ్య ద్వేషము, అసూయ, ఈర్ష్యం పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులపై కూడా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము. ఎందుకంటే కొన్ని స్నేహితులు మన మంచితాన్ని తప్పుగా ఉపయోగించి అవినీతిని, దుష్టచింతలకు మార్గం చూపవచ్చు. అందుకే మన హృదయం పెద్దదైనా ఎవరితో ఎంతవరకు మేర నమ్మకం ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మన కుటుంబ సభ్యులు, బంధువులను కూడా అనుకోకుండా నమ్మకూడదు. ముఖ్యంగా ఎవరి మాటలు వింటే ముందుగా మనం ఇంట్లో వారితో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యము. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు వచ్చే అనవసర నష్టాలు, సమస్యలు సులభంగా నివారించవచ్చండి. స్నేహితులపై మితమైన నమ్మకము చూపడము ఈ రేపటి రోజున అత్యంత అవసరము. ఎందుకంటే కొన్ని స్నేహితులు మంచితనాన్ని తప్పుగా ఉపయోగించవచ్చు. కావున అవసరమైతే ముందుగా సలహాలు తీసుకొని ఆలోచించి ఓన్లీ నిర్ణయాలు తీసుకోవటము ఉత్తమం అన్నమాట. వాణిజ్య రంగంలో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు అవసరము.
పార్ట్నర్స్తో వాణిజ్య లావాదేవీలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి లావాదేవీని పుస్తకాల్లో సక్రమంగా రాసుకుంటే మోసానికి అవకాశము దూరం అవుతుందన్నమాట. కొన్ని సందర్భాలలో పార్ట్నర్ల ద్వారా వచ్చే నష్టాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం తప్పనిసరి. కానీ ఇంతలోనే ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. గతంలో ఎవరెవరి దగ్గర నష్టం సంభవించినా ఇప్పుడు అదే అవకాశాల నుంచి లాభాలు, అదృష్టాలు మీకు దారి చూపుతున్నాయి. ఇది కేవలము గణిత చక్రాల ప్రభావమే కాదండి. మీ ప్రయత్నాలు, జాగ్రత్త మరియు సరైన సమయాన్ని అనుసరించడం వల్లే జరుగుతుంది. ఇక ఉద్యోగ రంగంలో కూడా రేపటి రోజు మంచి అవకాశాలు ఉన్నాయండి. ఈ సమయంలో జీతాభివృద్ధి, ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు కనిపించబోతున్నాయి. ఇది మీ కృషికి, మనోబలానికి మరియు క్రమశిక్షణకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బహుమతి అనుకోవచ్చండి. ఇక ఈ రాశివారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు చూపే జాగ్రత్త మరియు మీ ప్రయత్నాలు మీ అదృష్టాన్ని పూర్తి స్థాయిలో సొంతం చేసుకోవడానికి కీలకము. కాబట్టి రేపటి రోజున చాలా ముఖ్యమైనవే సరిగా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగండి. లాభము, సౌభాగ్యము మరియు ఎదుగుదల మీదే. మరి మరో పెద్ద అదృష్టం ఏంటంటే ఈ రాశి వారికి రేపటి రోజున లైఫ్ పార్ట్నర్, ప్రాపర్టీ లేదా పెట్టుబడుల విషయంలో ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. కానీ ఇది సద్వినియోగం చేసుకోవడానికి మీరు అలర్ట్గా ఉండి ఏ అవకాశాలు వచ్చినా వెంటనే వాటిని పట్టుకోవడం చాలా ముఖ్యమండి. ఆలస్యం చేయకుండా కష్టపడితే ఫలితాలు తప్పకుండా వస్తాయి. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. రేపటి రోజున ఎస్ అనే వ్యక్తి గురించి గమనించండి. ఈ వ్యక్తి మన కుటుంబ సభ్యుడైనా లేదా సన్నిహిత బంధువైనా మన ఎదుగుదలను చూసి అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి వల్ల కొన్ని నష్టాలు కూడా, సవాళ్ళు కూడా ఎదురవ్వచ్చు. అందువల్ల అతన్ని జాగ్రత్తగా గమనించి ప్రతి నిర్ణయంలో ఫోకస్ వహించడం అవసరము. ఈ స్మార్ట్ జాగ్రత్తలు తీసుకుంటే మీరు వచ్చే ఆదర్శ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనవసర నష్టాలు తప్పించుకోవచ్చు. ఇక ఈ రాశివారు రేపటి రోజున ఎప్పుడూ స్పష్టమైన నిర్ణయాలు, జాగ్రత్తగా మరియు శ్రద్ధతో ముందుకు సాగడం తప్పనిసరండి. ఇది కేవలము అదృష్టమైతే కాదు, మీ కృషికి సరైన టైమింగ్ మరియు జాగ్రత్తతో పనిచేయడం వల్లే ఈ అవకాశాలు మీకే వస్తున్నాయి. ఇక ఈ రాశివారు రేపటి రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఎస్ అనే వ్యక్తి రక్త సంబంధైన మీ ఎదుగుదలను చూసి అసూయ పడే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంతో సంబంధాలు జాగ్రత్తగా చూడాలి. మీ అనుభవాలు, వారి ప్రవర్తనను గమనించి అవసరమైతే దూరంగా ఉండండి. లేకపోతే అనవసరమైన కష్టాలు తప్పక వస్తాయి. ఇక మంచి వార్త, రేపటి రోజు మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సులభంగా కొనసాగుతాయండి. పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. కానీ కుటుంబంలో కొంత అస్తమూలిత చిన్న గొడవలు రావచ్చు. ఎందుకంటే కోపం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే బాగానే కనపడుతుందండి. రేపటి రోజున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చెప్పదగిన సూచన. ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా 1-2 సార్లు అంటే భవిష్యత్తుకు ఉపయోగపడేది అనమాట. అందువల్ల మీరు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అన్ని రకాలు కూడా స్థిరత్వంగా ఉంటుంది. అదృష్టము, సాఫల్యం మరియు స్వస్థం తెలుస్తుంది. రేపటి రోజున వివాహం చేసుకునే వారికి కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రేమ, కుటుంబ బంధాల్లో సౌభాగ్యము మరియు ఆనందం పొందవచ్చు అనమాట. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కూడా రేపటి రోజున మంచి నవంబర్, డిసెంబర్లో కొత్త ఉద్యోగాలు పెరుగుదల అవకాశాలు అయితే వచ్చేది ఉన్నాయండి. వృత్తి రంగంలో ఉన్నవారికి మీరు తీసుకునే ప్రతి ప్రయత్నం ఫలవంతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సినీ రంగం, విద్యారంగంలో ఉన్నవారు కూడా రేపటి రోజున సగటున మంచి ఫలితాలు అయితే అభివృద్ధి చెందుతాయండి. రేపటి రోజు మీరు ఒకవేళ ప్రయాణాలు అవసరమైతే కనుక రేపటి రోజు మీరు ఆచితూచి వ్యవహరించడం అయితే చెప్పదగిన సూచన. జాగ్రత్తగా ఉండండి. విశేషంగా సంతృప్తికరంగా ఉంటుంది కానీ జాగ్రత్త. అలాగే ఆధ్యాత్మిక ప్రాక్టీసుల ద్వారా రేపటి రోజున వచ్చే నష్టాలను తగ్గించుకోవచ్చు. కార్తీక మాసంలో సోమవారం కాబట్టి చక్కగా దగ్గర శివాలయానికి వెళ్ళి పాలతో శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకేమన్నా నెగిటివ్ ఎనర్జీ కూడా పాజిటివ్ ఎనర్జీ చేస్తుందండి. ఏమైనా చెడు శక్తులు ఉన్నా కూడా వాటి నుంచి మీరు నివారపడవచ్చు. మీ దోషాలను, నష్టాలను తగ్గించేస్తుంది, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.